సో ఇప్పుడు వరకు మీరు చదివిందంతా ఒక ఎత్తు. ఇక నుంచి చదవబోయేదంతా ఒక ఎత్తు. మొత్తం కూడా మారబోతుంది. అది డిగ్రీ కాలేజ్ అని లేదు, డిప్లొమా కాలేజ్ అని లేదు, బీటెక్ కాలేజ్ అని లేదు. అది ఓయూ అని లేదు, కేయూ అని లేదు, జేఎన్‌టీహెచ్ అని లేదు, ఏదీ లేదు. సో ఇంతకు అదేంటి? సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఇప్పుడు వచ్చేసరికి ఎప్పటినుంచో జమానా నుంచి కూడా పాత పద్ధతిలో, పాత టాపిక్సు, పాత సిలబస్‌లు ఇవన్నీ పెడతా ఉన్నారు. అవి చెనక్కాయల పొట్లాలు అమ్ముకోవడానికి కూడా పనికిరాట్ల బయటికెళ్ళి. ఇప్పుడంతా ఎక్కడ ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. క్వాంటమ్ టెక్నాలజీలో ఉంది. ఇదంతా కూడా మారిపోయింది. సైబర్ సెక్యూరిటీ మొత్తం కూడా అప్‌గ్రేడ్ అయిపోయింది. సో, మరి ఆ కోర్సులు సడెన్‌గా ఇంప్లిమెంట్ చేయడం కష్టం గదా! సో, అందుకని జెప్పేసేసి ఇంత టైం తీసుకున్నారు. ఇక ముందు ముందు పాత సిలబస్సు, పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చేసి లేటెస్ట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం దానికి మార్చడానికైతే విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వచ్చేసరికి మీరు చదువుకున్నది మీ జూనియర్స్‌కి చెప్పటానికి ఉండదు. మీరు చదివింది వేరే, వాళ్ళు చదివేది వేరే. వాళ్ళు చదవబోయేది వేరే. ఓకేనా? సో, ఇక ఉద్యోగాల పరంగా అంటారా? అది మీ అదృష్టం ఇక. నో మోర్ ఓల్డ్ ప్రాసెస్. ఓకేనా? ఇదండి ఓవరాల్‌గా చూస్తే మొత్తం గూడా చేంజ్ కాబోతుంది.